తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు బారులు తీరారు. శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్ల మార్గం వరకు వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ఉదయం 6 గంటల నుంచే శ్రీవారి మెట్టు మార్గంలో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. త్రాగడానికి మంచినీళ్లు కూడా లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ అధికారులు చేతులు ఎత్తేసి చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారో? పక్కన ట్రాఫిక్ నిలిచిపోయింది, మరో పక్క భక్తులకు త్రాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? కార్తీక తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్స్ కావడంతో ప్రధానంగా ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వదర్శనానికి సంబంధించి ఈ యొక్క కాలినడక మార్గం గుండా శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి మెట్టు మార్గం ఏదైతే ఉందో చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వరకు కూడా వాహనాల్లో శ్రీవారి మెట్టు వరకు కూడా వెళ్లి అటు నుంచి కాలినడకన తిరుమల చేరుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీవారి మెట్టు నుంచి ఇటు శ్రీనివాస మంగాపురం వరకు కూడా భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఈ యొక్క శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా తిరుమల సర్వదర్శనానికి వచ్చేసరికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి సంబంధించి క్యూ లైన్ ఎంబీసీ వరకు కూడా అవుట్ లైన్ రావడం జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క నడక మార్గం గుండా వెళ్లే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో ఈ యొక్క భారీగా శ్రీవారి మెట్టు మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేవలం టీటీడీ అధికారులు వీఐపీ సేవలు తరిస్తున్నారు తప్ప సామాన్య భక్తుల విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సర్వదర్శనం ఇచ్చేటువంటి టోకెన్లు రానటువంటి భక్తులు ఈ యొక్క కాలినడక మార్గం గుండా సర్వదర్శనంలో స్వామివారి దర్శనానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో సర్వదర్శనానికి ఫ్లాట్ టికెట్లు ఇచ్చేటువంటి సంఖ్య కూడా పెంచాలని భక్తులు కోరుతున్నప్పటికీ టీటీడీ పట్టించుకోకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంగా అయితే వాహనాలు రాకపోకలతో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తీక్. రైట్ మూర్తి.